ప్రళయం అనే పేరు వినగానే సముద్రాలు పొంగి భూమిని కబళించేస్తాయని, భూమి మీద ఉన్న మానవులు, జంతువులు మరియు సమస్త జీవరాశులు ప్రళయంలో కలిసిపోతాయని అందరికీ తెలిసిన విషయమే. కానీ ప్రళయం తర్వాత ఏమి జరుగుతుంది? మళ్లీ జీవరాశులన్నీ ఎలా ఆవిర్భవిస్తాయి? ఎన్ని జీవరాశులు సృష్టించబడతాయి? ఇలాంటి ప్రశ్నలు మీకు కలిగి ఉంటాయి. ఈ వీడియోలో అన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తాను. ప్రళయం అనేది యుగాంతంలో జరిగేది మాత్రమే కాకుండా చాలా రకాల ప్రళయాలు శాస్త్రాలలో వివరించబడ్డాయి. ఇవి బ్రహ్మదేవుడి కాలంతో ముడిపడి ఉన్నాయి. ఇది చాలా పెద్ద సబ్జెక్ట్. అవన్నీ తెలుసుకోవడానికి నేను ప్రయత్నం చేయలేదు. కేవలం లలితాదేవి ప్రమేయంతో జరిగే ప్రళయానికి సంబంధిత వివరాలు మాత్రమే నాకు తెలుసు. వాటిని చాలా క్లుప్తంగా వివరిస్తాను. మునుపటి వీడియోలో లలితాదేవి కనులు మూసినప్పుడు ప్రళయం సంభవిస్తుందని, సమస్త జీవరాశులు దేవిలో లయం అవుతాయని తెలుసుకున్నాము. భూమి మీద ఉన్న ప్రతి జీవము ఏదో ఒక కారణంతోనే జన్మిస్తుంది. ఈ కారణం అనేది జీవి యొక్క పూర్వ జన్మల కర్మలతో ముడిపడి ఉంటుంది. ఈ జీవి ఎదిగే కొద్దీ ప్రతినిత్యము చేసే కర్మ ఫలితాలు కూడా కలుస్తూ ఉంటాయి. ఆ జీవి మరణించినప్పుడు పూర్వ కర్మలు, ప్రస్తుత కర్మలు ఆ జీవితో పాటు మరో జన్మలోకి ప్రవేశిస్తాయి. కానీ ఆ జీవి మరణించే లోపలే ప్రళయం సంభవిస్తే ఈ కర్మలకు సంబంధించిన లెక్కలన్నీ ఏమవుతాయి? ఇక్కడ రెండు విషయాలు గుర్తుంచుకోవాలి. మొదటిది, ఈ భూ ప్రపంచంలో ఉన్న జీవరాశుల సంఖ్య ప్లస్ ముక్తి పొందిన ఆత్మలు ప్లస్ జన్మించడానికి సిద్ధంగా ఉన్న ఆత్మలు, వీటన్నిటినీ కూడితే వచ్చే సంఖ్య స్థిరంగా ఉంటుంది. ఉదాహరణకు ఈ మూడింటిని కలిపితే వచ్చే సంఖ్య 100 అనుకుందాము. ఎన్ని ప్రళయాల తర్వాత అయినా ఆవిర్భవం అయ్యే జీవరాశుల సంఖ్య 100 ఉంటుంది. ఇందులో ముక్తి పొందిన ఆత్మలు ప్రళయానికి అతీతమైనవి. అవి మళ్లీ భూమిపై జన్మించవు. ఇక రెండవ విషయం ఏమిటంటే, ప్రళయ కాలంలో వీడిన ఆత్మలతో పాటు వాటి సంచిత మరియు ప్రారబ్ధ కర్మలు కలిసి లలితాదేవిలో లయమవుతాయి. మరలా సృష్టి ప్రారంభ సమయంలో భూమిపై జన్మించిన ప్రతి ఆత్మకు ఏ కర్మలు తీసివేయాలి, ఏ కర్మలు ఉంచాలి, ఏ కర్మలు కలపాలి అని లెక్క కట్టిన తర్వాతే భూమిపై జన్మించడం జరుగుతుంది. పార్వతీ పరమేశ్వరులు ఇద్దరూ కలిసి ఈ కర్మలను నిర్ణయిస్తారు. వీరిద్దరూ ఎల్లప్పుడూ అర్ధనారీశ్వర రూపంలోనే ఉంటారు. కానీ ఈ సమయంలో మాత్రం వారిద్దరూ పురుష మరియు ప్రకృతిగా విడివడి సృష్టి కార్యం చేస్తారు. ప్రతి యుగం చివరిలో సంభవించే ప్రళయం కాకుండా 4 యుగాల తర్వాత సంభవించే దానిని మహాప్రళయం అంటారు. ఈ సమయంలో భూమండలమే కాకుండా సమస్త విశ్వం, నక్షత్రాలు, గెలాక్సీలు, గ్రహాలు అన్ని ప్రళయంలో కలిసిపోతాయి. బ్రహ్మదేవుడు, విష్ణుమూర్తి మరియు అందరి దేవతలు కూడా ప్రళయంలో కలిసిపోతారు. మరలా సృష్టి కార్యం జరిగేటప్పుడు వీరందరూ మరలా సృష్టింపబడతారు. వివరించడానికి ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. 3 నిమిషాల వ్యవధిలో ఇంతవరకే వివరించగలిగాను. ఈ వీడియోలో మీకు తెలియని విషయాలు ఉన్నాయి అనుకుంటే లైక్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ గ్రూప్స్ లో అందరికీ షేర్ చేయండి. ఎంత ఎక్కువ మందికి లలితాదేవి గురించిన విషయాలు తెలిస్తే నాకు అంత ఎక్కువ ఆనందం కలుగుతుంది. అందరికీ శుభం కలగాలని ప్రార్థిస్తూ శ్రీమాత్రే నమః.